మల్లన్నకి ఏం సంబంధం? ఆయనని ఏమన్నా నేను అసలు ఎప్పుడు ఏమనలేదు. నేను ఇన్ని 1.5 years నుండి బీసీల కోసం కూడా ఒక్క సెకండ్ కూడా నేను ఆయన గురించి మాట్లాడలేదు. ఆయన ఎందుకు నా గురించి మాట్లాడాలి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ముఖ్యమంత్రి గారు మాత్రం చూసి చూడనట్టుగా ఈ వ్యవహారంలో ఊరుకుంటే తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా ఇది మాకు అవమానంగానే భావిస్తాం. కానీ నేను ఇంకా బలంగా నేను సమస్యల మీద కొట్లాడుతూనే ఉంటా. వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు. మిమ్మల్ని మాత్రం నేను ఇవాళ కోరేది ఒకటే, ఆడబిడ్డల్ని గౌరవించడం నేర్చుకోండి. ఇలా బోనాలు, మాంకాలమ్మ బోనాలు పొద్దున్న లేచి నేను బోనాలకు పోయేది ఉండే, అది బంద్ పెట్టుకొని ఇదే దుకాణం నడుస్తుంది పొద్దున్న. ఎందుకు ఇవన్నీ? నేను ఒకటేనండి, ప్రజా సమస్యలు ఎవరన్నా మాట్లాడవచ్చు, ఎవరన్నా ప్రజా సమస్యలు మాట్లాడవచ్చు. తెలంగాణ జాగృతి అనేక ఉద్యమాలు చేసింది, అందులో బీసీ ఉద్యమం ఒకటి. మా సంస్థకున్న నిబద్ధత ఏంటంటే మేము ఏదైనా అంశం ఎత్తుకుంటే అది సాల్వ్ అయ్యేదాకా దించం. మహిళా బిల్లు ఎత్తుకున్నా దించలేదు, ఏ అంశమైనా సాల్వ్ అయ్యేదాకా దించం. అంబేద్కర్ విగ్రహం అయినా కానీ ఏదైనా కూడా ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించం. బీసీ ఉద్యమం కూడా అంతే, ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించే ప్రసక్తే లేదు. అటువంటి కమిట్మెంట్, అటువంటి నిబద్ధత ఉన్న సంస్థ కాబట్టి మా మీద రాళ్ళు పడతాయి, కరెక్టే. కాకపోతే ఈయన వ్యక్తిగతంగా ఎందుకు అనాలే నన్ను అని దానికి తెలంగాణ పడికట్టాను కవరింగ్ ఇచ్చుకుంటే, చూస్తూ ఊరుకుంటే, చూస్తూ వదిలేస్తే ఈ జాడ్యం పెరిగిపోతుంది, తెలంగాణ అంతా వ్యాపిస్తుంది. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆడబిడ్డల పక్షాన్ని నిలబడాలని కోరుతున్నాను. See, we request the Honorable DGP to please conduct an inquiry. We request the Honorable Chief Minister and the government to please conduct an inquiry if the Honorable MRC Mallanna garu himself ordered his gunmen to open fire, or did the gunmen open fire on his discretion? I don't know. That has to be inquired into. That is a serious crime if he does. There are many similar cases across India where public representatives have been disbarred from being public representatives. So I request them to please conduct an inquiry into them. And for all the people of this nation, it is an unfortunate incident that has happened in Telangana. One of the MLCs of Telangana has passed a very derogatory remark on me and as a woman. I believe it is a breach of my modesty. So I am complaining to the Honorable Chairman of the Legislative Council on this particular MLC. And I am asking the chairman to refer him to the ethics committee. And I am also demanding Mr. Revanth Reddy, the Chief Minister of Telangana, who has arrested innocent journalists, 2 young women journalists, because someone passed a comments on Honorable Chief Minister's wife and daughter. I am also daughter of Telangana. I am requesting the Honorable Chief Minister of Telangana, you please respond to the comments made on the daughter of Telangana. Your family cannot have one rule and rest of Telangana daughters cannot have another rule. So I request the Honorable Chief Minister to kindly respond on this issue and immediately arrest this particular MLC. Thank you. Jai Telangana. అసలు ఆయన ఎవరండి నాకు అర్థం కాదు. నేనేం అనకముందు ఆయన వచ్చి నన్నని మళ్ళీ ఉల్టా చోరు కోత్వాలన్నట్టు అసలు నన్ను ఎందుకు కమెంట్ చేయాలి ఆయన? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అడగాల్సింది ప్రభుత్వాన్ని, అడగకుండా నన్ను అడ్డుకుంటా అంటే ఇవాళ చూసుకున్నారు కదా ఏం జరిగిందో. ఆయన ఎవరో, ఆయన సంగతి ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు, నేనెవరో నా సంగతి ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. అనవసరంగా నేను ఇవాళ వచ్చింది కూడా అది ఏదో పర్సనల్గా నన్ను అన్నారని కాదు. ఆయన ఒక ఎమ్మెల్సీ, నేను ఇంకొక ఎమ్మెల్సీగా ఉన్నా. నన్ను ఆయన ఇంత మాట అంటే కూడా ప్రభుత్వం రెస్పాండ్ అవుతలేదు కాబట్టి ఇవాళ నేను ఇక్కడ కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది. ఎందుకంటే ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వ్యక్తిని నేను పదే ఎక్కడికక్కడ అప్పీల్ చేస్తే ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలని. ఇట్లాంటి వాళ్ళని చూసి ఏమొస్తారండి? ఇంట్లో రానిస్తారా? అసలు ఇట్లాంటి వాళ్ళని చూస్తే నాకే సిగ్గవుతుంది. ఈయన పక్కనే ఎమ్మెల్సీ, రేపు ఈయనతో కౌన్సిల్లో చేరేట్లా పంచు. అందుకే నేను కౌన్సిల్ చైర్మన్ గారు కూడా చెప్పిన, మీ డిస్క్రిషనరీ పవర్స్ వాడండి అన్న, దయచేసి అవకాశం ఉంటే సస్పెండ్ చేయండి వీరిని అని చెప్పినాను. నేను మాత్రం చీఫ్ మినిస్టర్ గారిని మళ్ళీ ఒకసారి స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నా, మీ ఇంటి ఆడబిడ్డలకు ఒక న్యాయం, మొత్తం మిగతా తెలంగాణ ఆడబిడ్డలకు ఒక న్యాయం ఉండకూడదు. దాన్ని మీరు సీరియస్గా తీసుకోండి, స్ట్రాంగ్గా రిజల్ట్. జై తెలంగాణ.